ఏవియేషన్ సెక్టార్ ను కుదిపేస్తోంది గల్ఫ్ వార్. యుఏఈ, ఖతార్, ఇరాన్, ఇరాక్ ఎయిర్ స్పేస్ పూర్తిగా క్లోజ్ అయిపోయింది. 18,000 విమానాలను పలు ఎయిర్లైన్స్ రద్దు చేశాయి. భారత్ నుంచి భారీగా విమానాలను రద్దు చేశారు. నిన్న 410, ఇవాళ 444 విమానాలను రద్దు చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 22 విమానాలు రద్దయ్యాయి. భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. విమానయాన సంస్థలతో డీజీసీఏ నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. గల్ఫ్ యుద్ధం ఏవియేషన్ సెక్టార్ ను కుదిపేస్తోంది. యుఏఈ, ఖతార్, ఇరాన్, ఇరాక్ తమ ఎయిర్ స్పేస్ ను కంప్లీట్ గా క్లోజ్ చేసేశాయి. దీంతో మిడిల్ ఈస్ట్ మీదుగా వెళ్లే ఏకంగా 18,000 విమానాలను ఎయిర్లైన్స్ రద్దు చేశాయి. ఎమిరేట్స్, ఖతార్ ఎయిర్వేస్, ఎతిహాద్ అన్ని తమ ఫ్లైట్స్ క్యాన్సిల్ చేయడంతో లక్షలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్స్ లో ఇబ్బందులు పడుతున్నారు. భారీగా విమానాలు రద్దవుతుండటంతో ప్రత్యామ్నాయ ల్యాండింగ్లు, ప్రయాణికుల సౌకర్యం, రద్దీ నిర్వహణ అమలు చేసేలా ప్రధాన విమానాశ్రయాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రయాణికులు బయలుదేరే ముందే వారి విమానయాన సంస్థలతో వారి విమాన స్థితిని తనిఖీ చేసుకోవాలని విమానయాన శాఖ డీజీసీఏ సూచిస్తోంది.